హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే చేపల పులుసు, అలాగే చేప ఫ్రై అయితే చేశాను. అది మీకు ఫుల్ వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను. అయితే ఈరోజు కర్రీ ఎలా ఉందనేది టేస్ట్ చేసి చూపిస్తున్నా. ఇది ఫస్ట్ టైం నేను ఇలా చేయడం. షార్ట్ వీడియోలో ఇలా కనిపించడం. అలాగే కర్రీ చూసారా ఎంత టేస్టీగా ఉందో? చాలా బాగుంది టేస్టీగా. ఉప్పు, కారాలన్నీ పులుపు గాని చాలా బాగా సరిపోయింది. నేను ఈ కర్రీ అనేది చికెన్ కర్రీ లాగా చేశాను. ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను. కాపోతే షార్ట్ వీడియోలో కామెంట్స్ అయితే ఫుల్ వీడియో పెట్టమని అన్నారు కాబట్టి ఫుల్ వీడియో కూడా చేశాను. కాపోతే ఇప్పుడు టేస్ట్ అయితే మీకు చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అలాగే చేప ఫ్రై కూడా చాలా బాగా ఫ్రై అయ్యింది. ఉప్పు, కారాలు, పసుపు అంతా చాలా సింపుల్‌గా ఫ్రై చేసేసాను. ఎక్కువ మసాలాలు అయేమి చేయకుండా మామూలుగా ఇంట్లో ఉన్న మసాలాలతోనే చేసేసాను. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అన్నం కూరైతే వేడి వేడిగా ఉంది కాబట్టి నేను వేడి వేడిది సరిగ్గా తినలేకపోయాను. చాలా వేడిగా ఉంది. కానీ ఉప్పు, కారాలన్నీ కూడా చాలా కరెక్ట్‌గా సరిపోయినాయి. ఫుల్ వీడియో ఖచ్చితంగా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఫ్రై పీస్ వచ్చేసి మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసం గూడా నేను కొంచెం బాగా ఫ్రై చేశాను. అయితే ఈ ఫ్రై ముక్క అనేది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నంచుకొని తింటే చాలా బావుంటది. పచ్చడిలో కూడా చాలా బావుంటదండి. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. చేప ఫ్రై కూడా నేను నా ఫుల్ ఛానల్‌లోనే చేశాను. ఈ కర్రీ గాని, ఈ చేప ఫ్రై కానీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.